నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్ కి అపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఆల్రెడీ ఎగ్జామినేషన్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నారు. అలాగే వన్ టైం కరెక్షన్ ఫెసిలిటీని కూడా యూటిలైజ్ చేసుకున్నారు. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ లోకి ఎంటర్ అయిపోయినట్లు. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మే 4వ తారీఖున నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్ కి స్టూడెంట్ వెళ్లి ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాసి మంచి స్కోర్ సాధించి మంచి కోర్సెస్ లో మంచి కాలేజెస్ లో అడ్మిషన్ పొందడం. ఇది ఒకటే ప్రస్తుతం ఉన్నటువంటి టార్గెట్. అయితే ఇప్పుడు మే 4వ తారీఖు ఎగ్జామ్ రాయడానికి కేవలం మనకి సుమారుగా ఒక 50 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ 50 రోజుల్లో స్టూడెంట్ ఎటువంటి ప్రిపరేషన్ చేస్తే స్టూడెంట్ కి ఎగ్జామినేషన్ లో మంచి స్కోర్ సాధించే అవకాశాలు ఉండొచ్చు. దీనికి సంబంధించి కొన్ని టిప్స్ మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఒక వెబినార్ కండక్ట్ చేశాను. అక్కడ పేరెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయినా సరే కొద్దిమంది ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే గవర్నమెంట్ కాలేజెస్ లో చదువుతూ ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళకి కోచింగ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ స్టూడెంట్స్ కి కూడా మినిమం అవేర్నెస్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ ని మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఈ రోజు డేటు మార్చి 12వ తారీఖు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ సుమారుగా మీకు ఒక 18 రోజుల వరకు మీకు టైం ఉంది. సో ఈ 18 డేస్ ప్లస్ ఏప్రిల్ నెల 10 రోజులు ఉంటుంది. సో టోటల్ గా వచ్చేసి 48 డేస్. ఆ తర్వాత సుమారుగా ఒక 2 రోజులు టైం ఉంది. సో మీరు చేయవలసింది ఏంటంటే మార్చి చివరి రోజు వరకు, మార్చి మంత్ అంతా కూడా ఇప్పటి వరకు మీరు సీనియర్ ఇంటర్మీడియట్ అలాగే జూనియర్ ఇంటర్మీడియట్ ఈ 2 ఇయర్స్ లో ఏ చాప్టర్స్ ని ఎంత వరకు చదివారో ఆ చదివినటువంటి ఆ చాప్టర్స్ లో ఉన్న టాపిక్స్ ని కంప్లీట్ గా రివైజ్ చేసుకోవాలి. ఆల్రెడీ చదివినటువంటి టాపిక్స్ ని మాత్రమే రివిజన్ చేసుకోవాలి. అంతేకాని ఇప్పుడు మీరు ఫ్రెష్ గా న్యూ టాపిక్స్ ని ఓపెన్ చేసి చదవద్దు ఎవరు కూడా. ఇప్పుడు ప్రెసెంట్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అయితే ఇప్పుడు ఫ్రెష్ గా సెకండ్ ఇయర్ సిలబస్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ రివిజన్ పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు ఐపీ ఎగ్జామ్స్ కూడా రాస్తారు కాబట్టి డెఫినెట్ గా అంటే కొన్ని రీడింగ్స్ అయితే మీరు ఇచ్చే ఉంటారు. కానీ మీకు ఫస్ట్ ఇయర్ సిలబస్ ఇంతకు ముందు సంవత్సరం చదివారు కాబట్టి ఆ సిలబస్ అయితే ఖచ్చితంగా మీరు రివైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఫస్ట్ ఇయర్ సిలబస్ లో మీరు ఎంతవరకు అంటే ఇంతకు ముందు చదివినటువంటి టాపిక్స్ ని రివిజన్ చేసుకున్నారో ఒకసారి గ్రహించండి. ఇంకా మీకు తరువుగా ఆ సిలబస్ రావాలి, మేము ఇంకా చదవాలి, ఒకసారి 2 సార్లు చదవాలి అని ఎవరైతే అనుకుంటారో ఆ స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా రివిజన్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ కి ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయినటువంటి టాపిక్స్ అన్ని కూడా రివిజన్ అనేది మస్ట్ అండ్ షుడ్ కాబట్టి ఖచ్చితంగా రివైజ్ చేసుకోండి. మార్చి నెలంతా కూడా రివిజన్ పెట్టుకోండి. ఏప్రిల్ మంత్ తీసుకున్నట్లయితే సుమారుగా 30 డేస్ టైం ఉంటుంది కాబట్టి ఈ 30 డేస్ లో మీరు మాక్సిమం ఎన్ని ఎగ్జామ్స్ రాయగలరో అన్ని ఎగ్జామ్స్ ప్రాక్టీస్ టెస్టులు రాయండి. అంటే కనీసం రోజుకి ఒక ఎగ్జామ్ అన్నా రాస్తే మంచిది. ఒకవేళ మీకు ఇక్కడ రివిజన్ టైం సరిపోలేదు అనుకోండి, అంటే మీకు ఫస్ట్ ఇయర్ సిలబస్ దగ్గర కొంచెం ప్రాబ్లం రావచ్చు అనుకుంటున్నాను. అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే ఈ రివిజన్ టైం ని కావాలి అంటే ఏప్రిల్ నెలలో కూడా ఒక 1 వీక్ యాడ్ చేసుకోండి కావాలి అంటే. అర్థమైంది కదా? సో ఇప్పటి నుండి ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు రివిజన్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఇక్కడ రివిజన్ చేసుకోకుండా కేవలం ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే దానివల్ల పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా రివిజన్ మాత్రం 100% చేసి తీరాల్సిందే. వీలైతే 1కి 2 సార్లు మీరు రివిజన్ చేసుకుంటే మంచిది. అంటే మినిమం ఒకసారైనా ఉండాలి. మాక్సిమం 3 టైమ్స్ వరకు రివిజన్ చేసుకుంటే ఇంకా బెటర్. ఓకే. నెక్స్ట్ ఏప్రిల్ లో మాత్రం ఖచ్చితంగా కనీసం ఒక 3 వీక్స్ అంటే దాదాపుగా ఒక 21 డేస్ లేదా 20 డేస్ అనుకోండి. ఈ 20 డేస్ లో మాత్రం ఖచ్చితంగా ఎవ్రీ డే ఒక ఎగ్జామ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ రాయాలి. మరి ఈ ఎగ్జామ్ ఏ టైంలో రాయాలి అంటే మీకు నీట్ ఎగ్జామ్ 2 to 5 మధ్యలో జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల మధ్యలో కండక్ట్ చేస్తారు. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఎగ్జామ్ రాసే టైం కూడా 2 గంటల నుండి 5 గంటల మధ్యలోనే రాయాలి. అంతేగాని మీకు కంఫర్టబుల్ గా చల్లగా హాయిగా ఉండేటువంటి టైంలో కాదు రాయాల్సింది. కాబట్టి మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చొని రాస్తూ ఉన్నప్పుడు ఎలాగైతే ఫీల్ అవుతారో అదే టైంలో మీరు ఎగ్జామ్ ని ప్రాక్టీస్ చేసుకోవాలి. సో 2 గంటల నుండి 5 గంటల మధ్యలోనే మీరు ఫుల్ లెంత్ ఎగ్జామినేషన్ 3 అవర్స్ ఎగ్జామ్ కూడా రాయాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ 3 అవర్స్ లో మీరు క్వశ్చన్ పేపర్ మీద జస్ట్ ఆన్సర్స్ ని టిక్ చేసుకుంటూ వెళ్ళడం కాదు. తప్పనిసరిగా ప్రతి